ప్రభు పేరిట అందరికీ వందనాలండి. మరి బాలలో పాల్గొనడానికి ముందు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అందు నిమిత్తం మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన అంట వెళ్ళిరి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను. ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పారు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండిని చెప్పి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నుండి ఎత్తిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రమునైనా. ప్రభువా, ఎంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మల్ని అందరిని ఉంచారు. స్తోత్రమునైనా. ఎండ వేడిమి ప్రభు అధికముగా ఉన్నను. ప్రభువా, బిడ్డలు మందిరానికి నడిపించారు. స్తోత్రమునైనా. ఆరాధన వర్తమానం విన్నాము, పాటలు పాడాము. మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తుతులు స్తోత్రమునైనా. ప్రభువా, చదువును లేఖన భాగాన్ని మా వినుకుడిలో దీవించి, ప్రభువా, అల్పుడిన నన్ను మరుగుపరిచి మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రతిఫలం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ లేఖన భాగం మరి అందరికీ తెలిసిందే. అందరికీ అంటే సండే స్కూల్ కాడి నుంచి మనకి ఇది చెప్పుకుంటూ వస్తుంటారు. అయితే మరొకసారి మనం మరి ఈ భాగాన్ని ధ్యానించాలని ఆశపడుతుండగా 13వ వచనంలో ఉంటుంది కదా, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. ఏంటంటే యేసు ఆ సంగతిని, ఏ సంగతి అంటే అంతకుముందు భాగంలో రాయబడి ఉంది కదా, యోహాను గారిని చేసిన పొరపాటు ఏంటి? ఆయన బాగా జీవించమని చెప్తున్నాడు. ఆయన పరలోక రాజ్యం వస్తుంది, సమీపిస్తుంది, అందరూ మారు మనసు పొందాలని అరణ్యంలో బోధ చేస్తున్నాడు. అక్కడ రాజుగారికి హెచ్చరిక చేశాడు, నువ్వు చేసింది తప్పు, పిలిపైన నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకోవడం తప్పు, మరి మారు మనసు పొందాలని చెప్పినప్పుడు ఆయన కోపం వచ్చింది. నేను రాజుని, ఇతను ఎవరో అనుకున్నాడు అంతేనా. మరి అయితే అతన్ని చంపాలనుకున్నాడు. ముందే అయితే రాజు అన్నాడంటే ఇతన్ని చంపేయాలనుకున్నాడు. కానీ అనేక మంది అప్పటికే ఆయనకి శిష్యులుగా ఉన్నారు. ఆయన బోధలు వినడం వల్ల మళ్ళీ రాజ్యంలో అలజడి రేగుతుందని ఆయన ఏం చేయడు, చెరసాలు వేయించాడు. చెరసాలు వేయించిన తర్వాత ఆ భార్య ఆవిడ కోరిక మేరకు ఆయనని చంపించి తలని వేరు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఆయన శిష్యులు ఆ దేహాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టి ఆ విషయాన్ని ప్రభువారికి చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభువారు కూడా అప్పటికే బోధలో మంచి ముమ్మరంగా ఉన్న బోధ అది. కొండ మీద ప్రసంగాలు అయితేనేమి అన్నీ అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. ఈయనకి చెప్తే ఈయన ఆ రాజుని, హేరోదు రాజుని ఏదైనా చేయగలడు అని చెప్పారనమాట.
12వ వచనంలో ఉంటుంది. అంతకుముందు 12వ వచనంలో, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవంను ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేశారు. ఆ విషయం చెప్పారు, ఇలా జరిగింది, యోహాను గారిని చంపించేశారు, తల వేరు చేశారు, మేము ఇలా పూడ్చిపెట్టాం, ఆయన ఏదోటి చేయాలని ప్రభువారు చెప్పినప్పుడు ప్రభువారిది తగులు తీర్చడం కాదు, జనాల్ని మార్చడం, వాళ్ళు మారు మనసు పొందేలాగా బోధలు చేయడం అయింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి ప్రభువుకి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలని ఏకాంతంగా ఆయన ఎప్పుడు ఆయన ప్రార్థన ఎక్కువ కాలం ఎలా చేసేవాడు, ఏకాంత ప్రార్థన ఆయనకి ఇష్టపడేవారు. అలాగే ఏకాంతంగా వెళ్ళారంట. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళను. జన సమూహములు ఆ సంగతి విని ఆ పట్టణం నుండి కాలినడకన ఆయన ఈయన ఏకాంతం కోసమో ఆయన వెళ్ళాడు. అక్కడ ఉన్న జనాలు ఏం చేశారు, పట్టణంలో నుండి జన సమూహములు అన్నాడు. సమూహములు ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభువును వెంబడించిన ప్రజలు వాళ్ళు ఎందుకు ఆయన వెంబడించారు, అప్పటికి ఆయన అనేక ప్రసంగాలు, కొండ మీద ప్రసంగం మనం చదివినప్పుడు అద్భుతంగా ఉంటుంది అనమాట. అవునా కదా? 5వ వచనంలో ఉంటుంది కదా, 5వ అధ్యాయంలో దుఃఖపడివారు ధన్యులు అంటాడు. అదేంటి దుఃఖపడివారు ధన్యులు అంటే మనం ఏమనుకుంటాం, దుఃఖపడేవాళ్ళు ఎవరికైనా బాధలు ఉన్నాయి, ఏమంటే వీళ్ళకి బాధలు ఎక్కువ, వీళ్ళకి దేవుడు వీళ్ళని వదిలిపెట్టేసాడు, లేకపోతే వీళ్ళ శాపగ్రస్తులు, అందుకే ఇంట్లో అన్నీ సమస్యలే, దేవుడిని వీళ్ళు వెంబడించట్లేదు, లేకపోతే దేవుడిని వీళ్ళు ఎరగరు, లేకపోతే పనికిమాలోళ్ళ కింద చూస్తుంటారు దుఃఖపడేవారు. కానీ ఇక్కడ ప్రభువారు అంటారు కదా, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబోదు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు, నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు, వారు తృప్తి. అన్ని ధన్యతలు చెప్తూ ఇంకో మాట అంటాడు ప్రభువారు. ఏమంటారంటే 5వ అధ్యాయం 38లో అంటాడు కదా, 38వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అప్పటి వరకు ఏంటంటే జనాలు ఎవడన్నా ఒకడు కొట్టాడు అనుకో, 2 దెబ్బలు ఇంకితను తీసుకెళ్ళి కొట్టేయటమే, అంతేనా? అలాగా ఉన్నటువంటి సమాజంలో ప్రభువారు అంటున్నారు కదా, కంటికి కన్ను పంటికి పన్ను చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని. ఇది ఎవరైనా మానవ నైజంలో ఎలా చేయగలమా? ఎవరు చేయలేరు, అంతకుముందు ఎవరు చేయలేదు. ఎవడన్నా కొడితే అతను తీసుకుని మళ్ళీ బాధ వేయడమే, ఒక తిడితే 2 తిట్లు తిడటమే, అది కక్ష సాధింపు చర్య. అలా ఉన్న సమయంలో ప్రభువారి బోధ ఎలాగొంది చూసారు ఇక్కడ, నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప త్రిప్పుమన్నాడు. అలాగే ఇంకో మాట అంటాడు, 43 వచనంలో ఉంటుంది కదా, నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అప్పటి వరకు అదే పరిస్థితి. ఏంటంటే అది నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అనే మాట వినుకుడిలో ఉంది, జరిగే కార్యక్రమాలు కూడా అవే. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమి. ఇది దేవుని నమ్మిన వాళ్ళు చేయవలసిన పని అన్నమాట. ఏంటంటే మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించే వారిని దీవించుడి, మిమ్మును ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మును అవమానపరిచి హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఇది నిజ క్రైస్తవులు చేయవలసిన కార్యములు. నిజ క్రైస్తవులు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చేయవలసిన కార్యములు ఏంటంటే, కక్ష తీర్చుండేది మనది కాదు, ఎవరిది అది? దేవునిది. అది మనం చేయవలసింది ఇవి అనమాట. ప్రియమైన వాళ్ళ అలాంటి బోధలు ఆ జనసమూహం అప్పటికి వినే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన మాటలు వినటానికి. అదే సమయంలో ఇక్కడ అంటాడు కదా 14లో, యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళును,
జన సమూహమును ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ మనం ప్రభువును వెంబడించిన ప్రజలు వాళ్ళు, అవునా కదా? అరణ్యములో సహితమును ప్రభువును వెంబడించిన అనుభవం. మనం ఇవాళ వాతావరణం చాలా భయంకరంగా ఉంది, బయట లోపలికే వేడిగాళ్ళు వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో మనం రావాలన్నా ఇబ్బందే, అవునా కదా? అందుకనే రాలేదు కొంతమంది. కానీ ఆనాటి ప్రజలు ఎలాగెళ్ళారంటే కాలినడకన ఎక్కడికి వెళ్ళారు? మందిరాలకు కాదు, ఆయన ఎక్కడుంటే అక్కడ. ఆయన అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయారు కాలినడకన. అది వాళ్ళ యొక్క విశ్వాసం అన్నమాట. అది అరణ్యములో సహితము ప్రభువును వెంబడించిన అనుభవం. అందుకే కొంతమంది ఇక్కడ ఏముంది, అక్కడే ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడ్డాడు. కనికరపడే దేవుడు మన దేవుడు, కనికరపడే దేవుడు. వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. అప్పుడు చేసిన కార్యక్రమం ఏంటది? అక్కడ ఉన్నట్టు ఎవరైతే బలహీన ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, అరణ్యంలో ఏకాంతముగా ప్రజలంతా ఆయన వెంబడించి, ఆయన ఏమనుకున్నాడు? ఏకాంతంగా ఉండి దేవునికి ప్రార్థన చేయాలని ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళారు. వీళ్ళేం చేశారు? ప్రభువు వెళుతున్నారు, మనం వెళతాం. అక్కడ మనకి మరి రోగులు స్వస్థపరిచాడు. అప్పటికే అనేక అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నాడు. ఆయన మాట వినాలి, ఆయన బోధ వినాలని తపనతోటి వీళ్ళందరినీ ప్రభువారు విసుక్కున్నాడా? అరే నిన్ను ఒక్కడనే వచ్చి ఇక్కడ ప్రార్థన చేయాలని ఏకాంతను పాడు చేశారని ఏమని అన్నారా? ప్రభువారు ఏమన్నారు? వారి మీద ఏం చేశారు? కనికరపడి అక్కడ ఉన్నటువంటి రోగులను స్వస్థపరిచాడు. ప్రియమైన వారు, మరి దేవుడు కనికర సంపన్నుడు. ఆయన ఎవరు? కనికర సంపన్నుడు. అందుకనే మత్తయి సువార్త 6:33 ఉంటుంది. ముందు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ. అది ఆ ప్రజలు ఏంటంటే జన సమూహమును ఆయన వెతుకుతున్నారు, ఆయన వెంబడించారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అన్నీ దేవుడు ఇచ్చే దేవుడు అనమాట. ప్రభువారు కనికర సంపన్నుడు కదా, కనికర సంపన్నుడు కాబట్టి ఆయన ఇచ్చేవాడు. అందుకనే వాళ్ళు స్వస్థ పొందారు. కొంతమంది ఆత్మీయమైన మేలులు పొందారు. ఆ బోధలు ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతాయి కదా. అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఇంకేం చూశారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచే దృశ్యం వాళ్ళు చూడగలిగారు. అది గొప్ప సంగతి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ప్రభువుని వెంబడించే ప్రజలుగా ఉండాలి. అది సమయం, ఏ సమయమైనా. ఇంత ఎండ ఉంది, ఎలాగెళ్ళగలను మందిరానికి అనుకుంటే మరి ఆ రోజు ప్రజలు అరణ్యంలో కాలినడకలు వెళ్ళారట. అప్పుడు వాహనాలు లేవు కాబట్టి వాళ్ళు వెంబడించారు. మనం కూడా వారానికి ఒక్కరోజే, నేనైతే వారానికి ఒక్కరోజే వస్తున్నాను మందిరానికి, అవునా కదా? ఆ వారానికి ఒక్కరోజు కూడా నేను బతికిస్తే నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి ప్రభువుని వెంబడించే ప్రజలు వాళ్ళు. అలాంటి ప్రజలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే ఇంకో మాట ఏముంటుంది ఇక్కడ? అప్పుడు శిష్యులు ఏమంటున్నారు? సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుడికై వారిని పంపిమని చెప్పారు. శిష్యులు ఏంటంటే, శిష్యులు కూడా అక్కడ కొంత ఇబ్బంది ఉంది శిష్యులకి. మరి వాళ్ళకు కూడా ఆహారం కావాలి. ఇక్కడ బోళ్ళంత జనం ఉన్నారు, చాలా జన సమూహములు ఉన్నాయి. వీళ్ళకి అందరికీ ఆహారం మనం ఎలా తెచ్చగలం? కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చి అంటున్నారు, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయిను. ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుగా వారిని పంపి వేయమని చెప్పారు. అప్పుడు ప్రభువారు అన్నారు కదా, వారు
వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టేటని వారితో చెప్పారు. అక్కడ ఏం లేదు ఆహారం, అక్కడ ప్రభువారి దగ్గర ఏం లేదు, శిష్యుల దగ్గర ఏం ఆహారం లేదు. వాళ్ళైతే వెళ్ళక్కర్లేదు, వాళ్ళకి మీరు భోజనం పెట్టమన్నారు. ఇలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రభువారు అద్భుతాలు చేశారు. అప్పటికే చూపులేని వాళ్ళకి చూపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. అయినా వాళ్ళు గ్రహింపు లేదు. ఎవరికి? శిష్యులు గ్రహించలేదు. ఇక్కడే పెట్టమన్నారంటే ఈయనేదో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అనుకున్నారా? లేదు. అనుకోకుండా ఏమంటున్నారు వీళ్ళు, మన దగ్గర ఏమీ లేదు. అంటే ఈ భాగం 4 సువార్తలోనూ వ్రాయబడింది. ఈ భాగం 4 సువార్తలోనూ వ్రాయబడింది. వీళ్ళేమనుకున్నారంటే మన దగ్గర ఇంతమంది కొనాలంటే ఇంత అమౌంట్ అవుద్ది. అప్పుడు పిలుపు అంటాడు, వీళ్ళందరికీ కొనాలంటే ఇంత డబ్బు అవసరం ఉంది, మన దగ్గర ఎక్కడిది ఇది లేదంటాడు. అప్పుడు చిన్నపిల్లని పట్టుకుంటే ఆ అబ్బాయి దగ్గర ఎంత ఉంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. అదే వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు వీళ్ళందరికీ ఎలా సరిపోతాయి? అదే వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ప్రభు మరి ఆనాడు ఇశ్రాయేలుని నడిపించారు. ఎక్కడికి? కానానికి నడిపించినప్పుడు ఎంతమంది జనాలలో? 30 లక్షల మంది, అనేక మంది. వాళ్ళు కూడా అనేక మంది. మరి వాళ్ళ ఆహారాన్ని ఇవ్వలేదా దేవుడు? ఇచ్చాడా లేదా? ఆసపు రాస్తాడు 78వ కీర్తనలో. 78వ కీర్తన ఒకసారి కొన్ని భాగాలు చదివి మీకు వినిపిస్తాను. కీర్తన 78. ఆషాపు ఎవరు? లేవీలో పాటలు పాడతారు కదా మందిరాల్లో, మన అన్ని చోట్ల ఉంటారు. కాయర్ గ్రూపు, ఆ కాయర్ గ్రూప్లో లీడర్ ఆయన ఆసప్ అని. ఆయన ఎంత గొప్ప జ్ఞానవంతుడు, కీర్తనలు రాశాడు ఆయన. దేవుడు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. కూడా ఇంతగా జెర్మియా చెప్పాడు, నాకు తెలిసిన బ్రదరు, మా ఎల్ఐసిలో బ్రదర్ అనమాట. ఆయన బందరం నుంచి వచ్చాడు, మచిలీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. వాళ్ళ భార్య పేరు నయోమి, క్రిస్టియన్ బిడ్డ. ఈయన మాత్రం హైందవ సాంప్రదాయమే. ఇద్దరికి పెళ్ళైంది. మా ఊరు వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి. వచ్చి ఇల్లు చూసాం, ఇంట్లో పెట్టాం. ఆయన ఎలాంటివాడంటే, మాకు బందర్ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చేవారు అప్పట్లో. వాళ్ళు అందరూ ఇంచుమించుగా బ్రాహ్మణులు వచ్చేవారు. వాళ్ళందరూ ఇలా పొట్లు ఇలా పెట్టుకుని వచ్చేవారు. వాళ్ళు బ్రాహ్మణులు కదా. వాళ్ళని చూస్తే వాళ్ళు వస్తున్నారని తెలిసే ఈయన కూడా బొట్టు పెట్టుకొచ్చాడు. బస ఏంటి ఈ పని అంటే, వాళ్ళు బొట్టు పెట్టుకొచ్చారు కదా, మనం వాళ్ళలాగా అనుకరిస్తే మనం వాళ్ళ దృష్టిలో ఉంటాం. రేపు పొద్దున ఎప్పుడన్నా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దృష్టిలో ఉంటామని చెప్పేవాడు. ఇది బాగాలేదు అనేవాడు. మన దగ్గర అలాంటి బ్యాచ్ లేదు, అది ఎంతగా ఉండదు నాకు. అయితే వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు కూడా ఇంచుమించు మా పిల్లలతోటి వాళ్ళే. వాళ్ళని స్కూల్లో, అప్పుడు దీప్తి స్కూలే కదా, మనందరికీ తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు దీప్తి స్కూలే మంచి స్కూల్. ఇక్కడ దీప్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంటే ఇంకా ఈ శ్రీ చైతన్య, ఈ భాష్యం లేవు అప్పట్లో. ఆ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశాడు. పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళి రావటంలో ఒక ఆర్టిస్ట్ పిలుపు గారని, వాళ్ళది తూగుము, ఆయన గెలిచి ఆయన అడిగాడట, బ్రదర్ నాకు కన్సెషన్ కావాలా ఫాదరు అంటే, మీరు మందిరానికి రండి, మందిరానికి వస్తే మీకు కన్సెషన్ నేను ఇప్పిస్తాను అన్నాడట. ఈయన ఆదివారం వెళ్ళాడట. ఆదివారం ప్రార్థనకి వెళ్తే అందరూ మోకాళ్ళు ఎలాగ అంటారు, మోకారు కిందకి పెట్టి ఉంటారు కదా. ఈయన మోకాళ్ళ మీద నిలబడి పైకి అందరికీ కనపడేలాగా, మెయిన్ ఎవరికి కనపడాలి? ఫాదర్ కనపడాలి. బసయ్య గారు చాలా భక్తుడు అనుకునేలాగా ఉండేదంట. ఆయన ఒక నెల తర్వాత కాటకిస్ట్ వచ్చి, మీ బసయ్య గారు గొప్పడండి బాబా అన్నాడు. ఏమయ్యా అంటే, ప్రార్థన అంటే మామూలుగా అందరూ మామూలుగా చేసుకున్నావా, ఈయన అందరికీ కనపడేలాగా తలకు పైకి ఎట్టి ఉంటుంది అంటే, ఆయన అన్నాడు, ఇంత నటుడు మీ ఓడు అన్నాడు. నాకు అక్కడితో నవ్వుకున్నా అయిపోయింది. ఆ నటన ఎంతవరకు వచ్చింది తెలుసా? ఆయన ఆర్షం వదిలేసి మూర్తి గారని సిండికేట్ నాన్నగారు తెలుసు, సిండికేట్ మూర్తి గారు వాళ్ళు సొంత చర్చి పెట్టుకున్నారు.
వాళ్ళ ఇంట్లో అద్దెకి వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ 3 డాబాల వీధిలో ఖాళీ చేసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అలవాటైన తర్వాత ఆ చర్చికి వెళ్ళటం మొదలెట్టాడు. మరి ఆయన ప్యాకెట్ ఆడాడు అంతే, మిగతా ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి కదని ప్యాకెట్ ఆడాడు. ఆ ప్యాకెట్ కూడా మానేశాడు. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, ఉయ్యూరులో ఉంటున్నాడు. అద్భుతమైన ప్రసంగికుడు. అక్కడ ఒక ఆయన కనపడి చెప్పాడు, మీ బసయ్య గారు మారిపోయాడు, మొత్తం మంచి భక్తుడైపోయాడు, ప్రసంగాలు చెప్తాడు, మంచిగా చెప్తాడు అని. ఆ నటన ఎంతవరకు వచ్చింది? దేవుడిని దర్శించినప్పుడు ఏమైనా జరుగుతాయి, అవునా కదా? మరక మంచిదని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఏంటి సర్ఫ్ ఎక్సెల్నా? సర్ఫ్ ఎక్సెల్కి అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది? మరక మంచిదే అని ఉంటుంది. అలాగే నటన కూడా మంచిదే. అక్కడ నాకు అది జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభువారు శిష్యులు వచ్చి అన్నారు, ఇక్కడ మరి చీకటి పడిపోతుంది, ఇక్కడ ఆహారం లేదు, ఇది అడవి ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వీళ్ళని వదిలేస్తే అక్కడికి వెళ్ళి భోంచేసి అక్కడ రెసిడెన్స్ షెల్టర్ ఏదైనా వెతుక్కుంటారు అని ప్రభువారితో చెప్పారు శిష్యులు అంటే ఆ ప్రభువారు ఏమన్నారు? లేదు, మీరే వీళ్ళకి భోజనం పెట్టమన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు అప్పుడు మరి వాళ్ళు గ్రహించాలి కదా, ఎందుకంటే ప్రభువారు ప్రజల కోసం చేశారు కానీ అద్భుతాలు తన కోసం ఎప్పుడు చేసుకోలేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు ఏమన్నాడు? ఈ రాళ్లను రొట్టులుగా చేసుకుని తినమన్నప్పుడు ఆయన చేయగలడు, కానీ ఆయన చేశాడా? చేయలేదు. ఆయన తన కొరకేది చేయలే. అప్పుడు ఇక్కడ అన్న మాట ఏంటంటే, వాళ్ళు గ్రహింపలేదు శిష్యులకి ఆయన అద్భుతాలు చేయగలడు అనే విషయం వాళ్ళకి ముందు తెలుసు, కానీ ఇక్కడ ఈ అద్భుతాలు చేస్తారనేది వాళ్ళకి గ్రహింపలేదు. అందుకని ఇక్కడ అన్న మాటలు ఏంటంటే, ఎందుకంటే ఆసాపు రాసిన మాటలు 78వ అధ్యాయము కీర్తనలు 78, 19, 20 నేను చదువుతాను, మీరు మీ భాగాలు చదువు చూడండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడాడు. ఎవరు? ఇశ్రాయేలీయులు అనమాట. వాళ్ళు అంటున్నారు కదా, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువల వలె పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా అనుకున్నారట. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారు. 24 వచనంలో ఉంటుంది కదా, ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము ఎవరు తిన్నారట? నరులు భుజించి. వీళ్ళు తిన్న ఆహారం ఎవరిది? దేవదూతలు తినే ఆహారాన్ని నరులు భుజించారు. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా కలిగిన. అక్కడ ఇశ్రాయేలీయులకి దేవుడు మరి ఎంత ఆహారం సమృద్ధి అయిన ఆహారం వాళ్ళకి దయచేశాడు. 27 వచనంలో ఉంటుంది కదా, ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పెట్టులను వారి మీద కురిపించి. ప్రియమైన వారారా, వారు కడుపారా తినరు. ఇక్కడ కూడా వారు శిష్యులు ఏమనుకున్నారంటే, ఈయన ఏం చేయగలడు, మనల్ని పెట్టమన్నాడు ఏంటి, మనం ఎలా పెట్టగలం అనుకున్నారు. కానీ దేవుడు ఇవన్నీ అక్కడ ఎందుకు వాళ్ళకి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? గొప్ప సమూహం జనాలు అక్కడ ఎంతమంది ఉన్నారు? గొప్ప జన సమూహములు అంటాడు. అక్కడ వాళ్ళందరూ ఎలాగున్నారు? అలసిపోయి ఉంటారు కదా. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉండాలంటే ఎవరికైనా అలసటే. మనం 2 hours 2 గంటలు మందిరంలో ఉండాలంటేనే ఎంతో అలసిపోయిన వాతావరణం మనకి, అవునా కదా? ఎప్పుడు 2:30 అవుద్ది, ఎప్పుడు 3 అవుద్ది అనేది, 1 గంట అవుద్ది అనేది మన ఆలోచన. అలాగే అది సాయంకాల సమయం. వారు ఉన్నది ఎక్కడే? అరణ్య ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు మరి దేవుడు కనికర సంపన్నుడు. ఆయన ఏమంటాడు? మీరే పెట్టండి అన్నప్పుడు దేవుడు వాళ్ళ ముందు 3వ భాగం మళ్ళీ మత్తయి సువార్త 14వ అధ్యాయం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద
5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని వారితో చెప్పిరి. అందుకు ఆయన వాటిని అదుకు తిండిని చెప్పారు. అక్కడ ఏమన్నారు ప్రభువారు? 2 రొట్టెలు ఉన్నాయి అన్నప్పుడు మరి తెచ్చారనమాట. ఎందుకంటే పూర్వము 1 రోజులు గ్రంథం ఉంటుంది కదా, 17:6లో ఏలియాని నువ్వు పలానా చోట ఉండు, నీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాకోలను తెచ్చేస్తానని ఆయన ఆహారాన్ని. కాకోలమును కాకులే కదా. 17:6 ఒకసారి చదివి వినిపించండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును ఆస్తమన సాయంకాలం ఏమంటే రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చిందండి. కాకులతో భోజనం ఆయన అక్కడ ఈలేకి సిద్ధపరిచిన దేవుడు ఇక్కడ జనసమూహాలకి మరి ఆహారం పెట్టలేడా? ఆహారం పెట్టలేడా? కాకులు తెచ్చి ఆహారం ఇచ్చినట. కాకులు అసలు ఆహారం ఎవరికనెత్తే ఎవడదని ఆహారం ఉంటే పట్టుకుపోద్ది కాకి, అవునా కదా? అలాంటి కాకుల చేత మరి ఏలియాకి ఆహారం ఏర్పరిచిన దేవుడు ఇక్కడ కూడా ఈ చిన్నపిల్లడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకురానప్పుడు అక్కడ మరి ఆ బిడ్డ కూడా చిన్న బిడ్డలో జనరల్గా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్నది ఏమంటే ఇస్తారా? ఎవరు? ఇప్పుడు సన్నీ దగ్గర లక్కీ ఉన్నాడు. లక్కీకి 2 చాక్లెట్లు ఇచ్చి మనం ఓ చాక్లెట్ ఎవరో బాబు అంటే ఇస్తాడా? మనం ఇచ్చిన ఎవడు. అలాగే చిన్నపిల్ల అయితే ఆ బిడ్డ ఇచ్చాడు. వాళ్ళ అమ్మ అతనికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా పంపినప్పుడు తన దగ్గర ఉందని చెప్పాడు. ఆ బిడ్డ నా దగ్గర ఆహారం ఉందన్నాడు. ఆ ఆహారం తీసుకురమ్మన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? రొట్టెను విరిచి ఇచ్చినప్పుడు ఏమైంది? అద్భుతం అనమాట. వడ్డించే కొలిది రొట్టెలు చేపలు, వడ్డించే కొలిది. అక్కడ భక్తులుగా కూర్చోమన్నారు. ప్రభువారు ఏమన్నారు? అక్కడ ఒక పంక్తులుగా 50 మంది 100 మంది ఒక లైన్లో కూర్చోమన్నప్పుడు అలా కూర్చున్నారు. ఎంతమంది? 5,000 మంది. 5,000 మందికి ఆహారాన్ని సమకూర్చిన దేవుడు. 5,000 మంది ఎవరు? పురుషులు. ఇంకెవరున్నారు? స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళని లెక్కించలే. అంటే బాగా తినేవాళ్ళని లెక్కించారు. నాకు అర్థమైంది అది. మరి ఎందుకంటే పురుషులు కొద్దిగా ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళని లెక్క పెట్టారు. వాళ్ళు ఎంతమంది? 5,000 మంది. 5,000 మందికి దేవుడు మరి అద్భుతమైన రీతిలో భోజనం వచ్చాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. జనసమూహంలో ఆశ్చర్యపోయారు, శిష్యులు ఆశ్చర్యపోయారు. ఇంకా మిగిలిపోయింది ఆహారం ఇంకా మిగిలిపోయింది. ఎన్ని గంపలని? 12 గంపలు. ఆహారం ఎవరిచ్చారు? చిన్నపిల్లోడు. ఆహారం ఎవరిచ్చారు? చిన్నపిల్లోడు. దేవుడు ఆశీర్వదించాడు ఆహారాన్ని పంచిపెట్టుకున్నప్పుడు వడ్డించగలది రొట్టెలు చేపలు ఎవరికి ఇష్టం వచ్చినంత సమృద్ధి. ఒక చేప ఏమంటే 2 చేపలు వేసారు వాళ్ళు. ఒక రొట్టె ఏమంటే 3 రొట్టెలు వేసారు. అయినా వాళ్ళు సమృద్ధి అయిన ఆహారం. మగవాళ్ళు కదా, పురుషులు తినేవాళ్ళు కదా, వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు దేవుడు. అది ఎవరిచ్చిన ఆహారం? చిన్నబిడ్డ ఇచ్చిన ఆహారం. మరి ఎంత మిగిలింది? 12 గంపలు ఆహారం మిగిలింది. ఆ 12 గంపలు మరి బైబిల్లో రాయబడి ఉండలేదు, కానీ ఆ 12 గంపలు ఎవరికి ఇచ్చుంటారు? ఆ చిన్నపిల్లడికి ఇచ్చుంటారు. వాళ్ళ కుటుంబానికి పంపేయండి అంటారా? మన రీతిలో ఆలోచన చేస్తే ఇది ఎవరిచ్చారో వాళ్ళకి ఇవ్వండి అంటారు. దేవుడు కూడా అలాగే ఇచ్చాడు. కాబట్టి మానవులుగా, విశ్వాసులుగా మరి దేవుని ఎరిగిన మనం కూడా బైబిల్లో ఏమంటుంది? వెదజల్లి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మరి మనం కూడా అలా ఇచ్చేవారుగా ఉండాలని మరి ఈ లేఖన భాగంలో కొంత తెలియజేస్తుంది. అవునా కదా? అక్కడ శిష్యులు ఏమనుకున్నారంటే 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు, ఇంత జనసమూహం ఇదే ఆలోచన చేస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు, ఇంత జనసమూహము ఎలాగా అని ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటాం. మనకు వచ్చిన శోధనలు, బాధలు, వేదనలు ఎంత పెద్దవైనా మనం ఏం చేస్తాం? చుట్టుపక్కల సలహాలు అడుగుతుంటాం. ఏదో చేయాలి అండి, కానీ దేవుడి దగ్గర పెట్టడానికి ముందుకు రాము. కానీ దేవుడు
మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడు. మన సమస్య ఎంత పెద్దదైనా, మన సమస్య ఎంత పెద్దదైనా ఆయన దగ్గర పెట్టినప్పుడు అది బలహీనమైన సమస్య అవుతుంది. ఏ సమస్య అయినా సరే దేవుని వద్ద మనం పెట్టినప్పుడు ఆ సమస్య బలహీనంగా ఉంటుంది. మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఒక్కొక్కసారి మరి ఏమంటాడు, దేవాది దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించాడు. అది దేవతల ఆహారం. ఆ దేవతలు తినే ఆహారం మన్నాను ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలాగే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు బండ నుంచి వచ్చినాయి. ఎంతమంది కంటే 30 లక్షల మందికి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. మరి అంత సమృద్ధి అయిన దేవుడు, అంత కనికరగల సంపన్నుడు దేవాది దేవుడు. మన ఆకలిని తీర్చే దేవుడు అనమాట. అక్కడ జనసమూహానికి మరి ఆకలి, వాళ్ళు ఏం అడగలేదు, మాకు ఆహారం పెట్టండి, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, మీ వెనకాల వచ్చాం, మాకు ఆహారం పెట్టమని వాళ్ళు అడిగారా? తల్లి అడుగుతుందా? తల్లి బిడ్డలు అన్నం పెట్టమని అనక్కర్లే. తల్లికి టైం అయితే బాబు నువ్వు అన్నం తినరా అంటారు. తల్లి ఏమంటుంది? టయానికి అన్నం పెడుతుంది, టయానికి టిఫిన్ పెడుతుంది, టయానికి పాలు ఇస్తారు. ఇవన్నీ తల్లి లాంటి మనసు. అందుకనే బైబిల్లో అనేక చోట్ల తల్లి అయినా మరచిన కానీ ఈ దేవుడు మరవాడు. తండ్రి అని ఉంటుంది పాటలో మనకి. తల్లి అయినా మరచినా కానీ నీ తండ్రి మరడు. ఇహలోక తండ్రి కాదు, అక్కడ తండ్రి అంటే దేవాది దేవుడు తండ్రి మరవడు, మనల్ని మరవడు. కాబట్టి ప్రియమైన వారు, మరి ఈ లేఖన భాగాల్లో మనం వెంబడించే ప్రజలుగా మనం ఉండాలి. యేసును వెంబడించే ప్రజలుగా మనం ఉండాలి. అది ఏ సమయమైనా సరే, ఎండలైనా వానైనా ఎంత చలి అయినా ఏ పరిస్థితులైనా దేవుని వెంబడించే వారిగా ఉండాలి. అలాగే శిష్యులాగా మన ఆలోచన చేయకూడదు. మన సమస్యని దేవుడి వద్ద పెట్టినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దేవుడే. ఎంత కఠినమైన, ఎంత బలమైన సమస్య మనకు వచ్చిన దేవుని దగ్గర పెడితే అది బలహీనమైన సమస్యగానే మనకు కనపడుతుంది. కాబట్టి మన సమస్యలను తీర్చే దేవుడు కనికర సంపన్నుడు. అటు కనికర సంపన్నుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి బలలో పాల్గొనడానికి ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గమనించుకుని బలలో చేయవేద్దాం. దేవుడి లేఖన భాగాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్.